ఇండికోస్ ప్రేక్షకులకు నమస్కారం. సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ములుగు మండలంలో ఉన్నటువంటి వర్గల్ సరస్వతి దేవాలయానికి రావడం జరిగింది. ఈ ఆలయంలో ఈరోజు వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా అవి ఏ విధంగా జరుగుతున్నాయో ఒకసారి వీక్షిద్దాం. నా పేరు సురేందర్ రెడ్డి. నేను ఫస్ట్ టైం వచ్చాను. చాలా బాగుంది టెంపుల్. దర్శనం కూడా మంచిగా అయింది. అక్షరాభ్యాసం కూడా మంచిగా బాగా అయింది. నా పేరు సింధుజ. మేము హైదరాబాద్ నుండి వచ్చినాం. మా పాపకి అక్షరాభ్యాసం కోసమని వచ్చినాము. చాలా బాగా చేశారు. నమస్తే, నా పేరు భరత్ రెడ్డి. నేను హైదరాబాద్ నుంచి వచ్చినాము. ఈరోజు వరలక్ష్మి వ్రతం అట్లాగే మా పాప యొక్క అక్షరాభ్యాసానికి పురస్కరించుకొని అమ్మవారి దగ్గరికి వచ్చినాము. అండ్ మా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దగ్గరికి వచ్చేసి అక్షరాభ్యాసం కానీ లేకపోతే అమ్మవారిని దర్శించుకోవడం కానీ ఎవ్రీ ఇయర్ గడుస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చి మేము అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం అండ్ అమ్మవారికి పూజలు చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అండ్ మాకు కూడా చాలా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. భువనగిరి నుంచి వస్తున్నామండి. నా పేరు నరేందర్. మేము మా బాబుకు అక్షరాభ్యాసం చేయించినాము. మాది రాజేశ్వరి పుట్టపాక. మా అమ్మాయికి అక్షరాభ్యాసం చేస్తానికి తీసుకుని వచ్చినాం, చేయించినాం. మాకు మంచిగా అనిపించింది. వచ్చిన బాగుంది. వరలక్ష్మి వ్రతం కావడం వల్ల మా పాపకి అక్షరాభ్యాసం చేయడం జరిగింది. ఇక్కడ బాగా డెవలప్మెంట్ మంచిగా ఉంది. ఇక్కడ వర్గల్ ఏరియా మంచిగా చాలా బాగుందండి. ఇక్కడ అట్లే అన్నదానం, నిత్య అన్నదానం మంచిగా ఉంది. చాలా ఎఫిషియన్స్, గుళ్ళల గిట్ట మెయింటెనెన్స్ అంత బాగుంది ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, మనమందరం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటూనే ఉంటాం కదా. వరలక్ష్మి వ్రతం అనేది మనకి ఇయర్కి 1 ఇయర్కి ఒకసారి వస్తూనే ఉంటుంది. మన ఆడపడుచులకి, మన పెద్దవాళ్ళకి అందరికీ మనం ఇచ్చుకుంటే ఎంతో మనం హ్యాపీగా ఉంటామనేసి మనకు ఆనవాయితీగా వస్తూనే ఉంది. మేము ఇక్కడికి ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాము. ఇక్కడ మనకు వచ్చేసి మనము 11 మందికి, 9 మందికి, 5 మెంబర్స్కి, 21 మెంబర్స్కి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వచ్చి ఇచ్చుకుంటూ ఉంటాం. హ్యాపీ. మనం వచ్చేసి ఇక్కడ మనకి కావాల్సిన ఫ్రూట్, మన ఆనవాయితీ కాబట్టి పసుపు, కుంకుమ, గాజులు, ఒక పువ్వు, ఇవి మన లేడీస్కి సంబంధించినవి కాబట్టి మనం ప్రతిసారి ఇచ్చుకుంటే మనం బాగుంటామని మా ఉద్దేశం. ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాం, ఇచ్చుకుంటూనే ఉంటాం. థ్యాంక్ యూ. మాది చేబర్తి, గజ్వేల్ మండలం. అయితే వీటికి ఎప్పుడు 10 సంవత్సరం వస్తాం. 10 సంవత్సరం వచ్చి మా పిల్లలు తీసుకొని వచ్చి ఈ పసుపు బొట్ట అనేది ఇక్కడ వంచిపోతాం. అందరూ సౌభాగ్యవతి ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ సరస్వతి అమ్మవారి దగ్గరికి వచ్చాం. వరలక్ష్మి వ్రతం రోజున చాలా బాగా జరిగినాయి. కుంకుమార్చనలు, పూజలు అవన్నీ కూడా ఇప్పుడేమన్నా అక్షరాభ్యాసాలు అవన్నీ జరుగుతున్నాయి. చాలా బాగా జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఫ్యామిలీతో వచ్చాము. మేము ఫస్ట్ టైం వచ్చాము వరలక్ష్మి వ్రతం రోజు వాసర అమ్మవారి టెంపుల్కి. చాలా బాగా ఉంది. అమ్మవారిని దర్శించుకున్నాం. వెరీ హ్యాపీ. నా పేరు లాస్య. మాది వర్గల్ మండలం. ఇక్కడ సరస్వతి వర్గల్లో ఉంది అమ్మవారిది. ఇక్కడ వరలక్ష్మి పూజ అవుతుంది. ఇక్కడ వచ్చిన భక్తులకు అందరికీ పసుపు, కుంకుమ అన్నీ ఇస్తారు. ఇక్కడ రావడం వల్ల మాకు మంచిగా ఆరోగ్యం అన్నీ మంచిగా కలుగుతాయి. ఈ అమ్మవారిని కొలుసుకుంటే అన్ని పనులు గిన జరుగుతాయి. ఇక్కడ రావడం వల్ల మాకు మంచిగా అనిపిస్తుంది. మాకు ఏదైనా అనుకున్న పనులు అవుతాయి. ఈ అమ్మవారు అంత మహిమగలది కాబట్టి వరలక్ష్మి పూజ కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చినాము. పసుపు కుంకుమలు ఇచ్చిర్రు. అమ్మవారి దర్శనం చేసుకున్నాం. బాగా అయింది. అమ్మవారికిన మేము అనుకున్న పనులకిన మంచిగా అవుతాయి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. మాది నెమ్టూరు వర్గల్ మండలే. మాది నెమ్టూరు గ్రామం, పక్క విలేజ్. అయితే మేము దాదాపు నాకు 61 సంవత్సరాలు. నాకు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు చూస్తున్నాను. చిన్న గుడి ఉండే కింద. అక్కడ చిన్న గుండంలో ఒకటి ప్రత్యేకంగా మీకు ఇక్కడ దర్శనము ఇవన్నీ ఈ వైశ్యస్ చాలామంది బాగా డెవలప్ అయింది. ఇది మేము చిన్నగా ఉన్నప్పుడు అక్కడ గుడి ఉండి ఆ గుడి చూసి అక్కడ చిన్న గుండంలో మాయిత్యం ఉంది. ఆ నీళ్ళు ఎన్ని తీస్తే అన్ని వస్తుంటాయి కింద. మేము అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నడుచుకుంటూ వచ్చేది నెమ్టూరుకెళ్ళి ఇక్కడికి. ఇప్పుడు నేను సెటిల్ అయింది హైదరాబాద్లో. అలాగే ప్రతిసారి వస్తుంటాం మేము ఇక్కడికి. ఇది విద్యాలయానికి చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయడానికి మంచి, మాకు బాసర సరస్వతి తర్వాత రెండవది ఇదే మన తెలంగాణకు ఉన్నది. ప్రముఖ దేవాలయం ఏదంటే వర్గల్ సరస్వతి టెంపుల్ అని చెప్పి అందరికీ ఉంది. చిన్నపిల్లలకి ఎప్పుడైనా అక్షరాభ్యాసం చేయించాలంటే ఇక్కడ చేయిస్తే పిల్లలు కూడా మంచిగా అవుతారు. మేము కూడా ఇక్కడనే నేర్చుకున్నాం. మా పిల్లలు, మా మన్మని కూడా తీసుకొచ్చినాం ఇక్కడనే అక్షరాభ్యాసం చేయడానికి. ఈ వరలక్ష్మి వ్రతం అంటే ఇప్పుడు అంటే చాలా పూజలు జరుగుతున్నాయి కాబట్టి ఎంతోమంది, అప్పుడు కొద్దిమంది భక్తులు, ఇప్పుడు చాలా విపరీతంగా మంచి డెవలప్ అయింది. చాలా బాగుంది. మంచిగా. జై సరస్వతి మాతాకి జై. మంజుల నా పేరు.
మేము అన్ననగర్ నుంచి వచ్చాము సికింద్రాబాద్. వరలక్ష్మి వ్రతం ఎందుకు జరుపుకుంటారంటే ఎప్పుడు సుమంగలిగా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, భర్త ఎప్పుడు క్షేమంగా ఉండాలని జరుపుకుంటారు వరలక్ష్మి వ్రతము. మేము ఈరోజు ఇక్కడికి మా బాబు అక్షరాభ్యాసం గురించి వచ్చాము. చాలా బాగా అనిపించింది, చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది. నా పేరు సుష్మా. మేము మారేడుపల్లి నుండి వచ్చాము. వరలక్ష్మి వ్రతం అందరూ చాలా బాగా జరుపుకుంటారు. ఇక్కడ చాలా బాగా చేస్తాము. మా బాబు అక్షరాభ్యాసం కోసం వచ్చాము. ఇక్కడ చాలా బాగుంది, అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. పావని, మేడ్చల్ గ్రామం. ఈరోజు వరలక్ష్మి వ్రతం స్పెషల్. లక్ష్మీ అమ్మవారు పూర్వకాలంలో పరమేశ్వరుని అడిగిన వరం ప్రకారం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, పసుపు కుంకుమలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారు పరమేశ్వరుని వరం కోరింది. ఆ సమయంలో పరమేశ్వరుడు నీకు నచ్చినటువంటి ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించిన వారందరికీ, చారుమతి కథను విని వరలక్ష్మీదేవి కథను ఆచరించిన వారందరికీ కూడా సౌభాగ్యాలు ఉంటాయని, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని అమ్మవారు పరమేశ్వరుని దగ్గర వరం తీసుకున్నారు. ఆ కోరిక ప్రకారంగానే ప్రజలందరూ కూడా, సౌభాగ్యవతులందరూ కూడా ఆనవాయితీ ప్రకారము ఉదయాన్నే నిద్రలేచి మా కాలకృత్యాలు తీర్చుకొని అందరూ కూడా పూజలో పాల్గొని అమ్మవారిని సేవించి ధూపాలతో, నైవేద్యాలతో, ప్రసాదాలతో అమ్మవారిని పూజించి సౌభాగ్యవతులందరినీ కూడా ఒకరింటికి ఒకరు పిలుచుకొని ఆనవాయితీగా వైనము ఇచ్చుకుంటాము. ఇది శ్రీ వరలక్ష్మీదేవి యొక్క ప్రత్యేకత. ఈరోజు వర్గల్ దేవాలయంలో, సరస్వతి మాత దేవాలయంలో ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అక్షరాభ్యాసాలను, అదేవిధంగా వరలక్ష్మి వ్రతాలు కూడా నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఇదే విధంగా రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ మహేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Subscribe to the channel and download the Politicos app from the links in the description.